ఓట్లు కొని రాష్ట్రాన్ని అమ్ముతున్న ప్రభుత్వాలు తమ వైఖరిని వీడనాడాలన్నారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకొని కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. ఉద్యోగులు అప్పుల సమస్యగా చిత్రీకరించి ప్లాంట్ను అమ్మాలని చూడడం తగదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీఎస్పీ పోరుబాట పట్టింది. ఉక్కు ప్రైవేటీకరణ ఆపించాలని చంద్రబాబును కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. అదానీ జిందాలకు ఆస్తులను తెగనమ్మే కుట్ర జరుగుతుందని పూర్ణచంద్రరావు ఆరోపించారు. విశాఖకు అతిపెద్ద సమస్య ఉక్కు ప్రైవేటీకరణేనన్న ఆయన ఈ అంశం పక్కన పెట్టి డీప్ టెక్ అని సీఎం మాట్లాడటం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై 5 ఏళ్లు తాము చూస్తూ ఊరుకోమని, ఎక్కడికక్కడ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 1400 రోజులు ఉద్యమించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారుకు పడుతుందని హెచ్చరించారు పూర్ణచంద్రరావు. అన్యాయం అవుతుందని చెప్పి ప్రైవేట్ వాటికి ఇస్తే సరిపోతుందని చెప్పి, అంటే ఇంట్లో పిల్లోడు బాగోపోతే మన బయట విసిరేస్తామంటే పిల్లోడిని చెప్పండి, విసిరేస్తాడా పిల్లోడిని? మీకు సమర్థత కదా, మీరు సమర్థులైన పాలకులు కదా. ప్రైమ్ మినిస్టర్ చాలా సమర్థుడైన పాలకుడు, చీఫ్ మినిస్టర్ సమర్థుడైన పాలకుడు. మీరు ఎందుకు చేయలేరండి? సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేరు? సో 20,000 కోట్లు అనేది కుంటి సాగు. ఈ అదానీలకి జిందాలకి అప్పచెప్పడానికి ఉన్నటువంటి బృహత్ పథకంలో భాగం. దీన్ని ప్రజలు గమనించాలి. అందువల్ల ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ ఒక్క సమస్యను కనుక వెంటనే స్పందించకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు అవుతాయి. ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజల్లో